అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఈ కృష్ణాష్టమికి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకునే ఈ అటుకుల పాయసం మీరు కూడా చేసేసేయండి. అది కూడా పెద్ద ఖర్చేమీ లేకుండా అండి. ఇంట్లో ప్రెగ్నెన్సీ లేడీస్, చిన్నపిల్లలుంటే అంగన్వాడీలో ఇదిగోండి ఈ పాల ప్యాకెట్ ఎక్కువగా ఇస్తున్నారు కదూ. అయితే ఈ పాలని ఎలా వాడాలో, రెగ్యులర్గా తాగాలా వద్దా అని చాలామందికి డౌట్ ఉంది. కానీ ఇలా ఒకసారి పాయసం చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అటుకులు కూడా అంగన్వాడీలో ఇచ్చినవేనండోయ్. మరింక లేట్ చేయకుండా ఈ అటుకుల పాయసం నేను ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా. ముందుగా అంగన్వాడీలో ఇచ్చే ఈ పాల ప్యాకెట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఈ పాలు చాలామంది వాడట్లేదండి, కానీ ఇది వాడుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేస్తే నెక్స్ట్ డేకే అంటే 24 అవర్స్లో ఈ పాలని ఫినిష్ చేయాలి కదా. అలాంటప్పుడు ఫినిష్ చేయలేము అని అనుకుంటే ఇలా పాయసం కానీ ఏదైనా స్వీట్స్ చేయటానికి కానీ నిరభ్యంతరంగా వాడుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఇంట్లో సేమియా ఖీర్ చేస్తుంటాను, బియ్యంతో పరమాన్నం చేస్తుంటాను, అలాగే ఇట్లా అటుకుల పాయసం, ఇలాంటి వాటిల్లో ఈ పాలను నేను రెగ్యులర్గా వాడుతూనే ఉంటానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా వాడతారా? మీరు ఈ పాలని ఎలా వాడతారో నాకు కింద కామెంట్ చేయండి. ఈ పాలని గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెని ఆ స్టవ్ మీద పెట్టేసేయండి. ఇవి లీటర్ పాలండి. ఈ పాలు మరిగేలోపు మనం బెల్లం కూడా రెడీ చేసుకుందాము. ఈ పాయసానికి నేను బెల్లం వాడుతున్నానండి. మీకు నచ్చితే బెల్లం వాడుకోండి, లేకపోతే పంచదారైనా వాడుకోవచ్చు. 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది తాటి బెల్లం. ఇది 1 కప్పు తీసుకున్నాను. ఇదే కప్పుతో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లం వాటర్ని తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ కరిగి ఒక పొంగు వస్తే చాలు. ఒకవైపు పాలు, మరొక వైపు ఈ బెల్లం నీళ్ళని కూడా పెట్టేశాను అనమాట. చూడండి, బెల్లం ఇలా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసి మందంగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా ఇవి ఇలా ఫ్రై చేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీకు ఇంట్లో అవైలబుల్ ఉన్నవి ఏవైనా సరే ఫ్రై చేసుకొని తీసుకోండి. వీటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 2 కప్పుల అటుకులు వేసేస్తున్నానండి. 2 కప్పుల అటుకులు వేసేసి సిమ్లో, మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసేసుకోండి. ఈలోపు మనకి మరొక వైపు పాలు కూడా పొంగు వచ్చేసాయండి. ఇలా ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను అనమాట. ఈ అటుకులు కూడా ఫ్రై అయ్యాయండి. చేత్తో ఇలా ఒకటి పట్టుకొని చూడండి, ఇలా ఈజీగా స్మాష్ అయితే కనుక మనకి అటుకులు ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఇందులో మనం కాగబెట్టిన పాలు పోసేసుకుందాము. నేను లీటర్ పాలు కాగబెట్టాను కదా, ఇందులో 1 గిద్ద పాలు అంటే 1/4 లీటర్ పాలు పక్కన పెట్టేసి మిగిలిన అన్ని పోసేసానండి. ఈ అటుకులు ఈ పాలల్లోనే ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలుక్కాయల పౌడర్, అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత చూడండి, కొంచెం దగ్గర పడింది, గట్టిగా అయింది. ఇప్పుడు ఇందులో ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు ఈ బెల్లం సిరప్ యాడ్ చేస్తే ఆ పాలు విరిగే అవకాశం ఉందన్నమాట. అందుకని చెప్పి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. ఇది నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుందండి, అందుకని చెప్పేసి మనం మిగిల్చి పెట్టాం కదా, ఆ పాలను కూడా యాడ్ చేసేసాను. చూడండి, కన్సిస్టెంట్ అనేది ఇలా ఉండాలి. కమ్మటి అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసేయచ్చు, ఎవరైనా చేయొచ్చు. మనం వాడినవి హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా బెల్లంతో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.